ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. ఆమెన్. నిజమే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యము అనగా దేవుని మాట. దేవుని మాట నన్ను పాపములో నుండి విడిపించి ఉన్నది. నా బాధలో నాకు నెమ్మది కలుగచేసి ఉన్నది. నా శత్రువులు అధికమైనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు దేవుని వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. అట్టి బాధలలో నాకు నెమ్మది కలుగచేసి ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును నీవు విశ్వసించినట్లయితే, వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక ఈ వాక్యము నిన్ను బ్రతికించేదిగా ఉన్నది. నీ బాధలో నెమ్మది కలుగచేసేదిగా ఉన్నది. నెమ్మది లేని స్థితిలో, సమాధానము లేని స్థితిలో, నీ స్థితిగతులు సరిగా లేని స్థితిలో నీవు ఉన్నట్లయితే, దేవుని వాక్యమును ఒక్కసారి నీవు చదివిన ఎడల, వినిన ఎడల, దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. నీ బాధలలో నుండి, నీ శ్రమలలో నుండి నిన్ను విడిపించి నీకు సంతోషకరమైనటువంటి శుభవర్తమానము దేవుడు ఇప్పుడే నీకు కలుగ చేయబోచున్నాడు. నిన్ను అభివృద్ధి చేయబోచున్నాడు, నిన్ను ఆశీర్వదించబోచున్నాడు, నిన్ను దీవించబోచున్నాడు, నిన్ను ప్రేమించి నీకు సమస్తమును నీకు అనుకూలముగా చేయబోచున్నాడు. కనుక దేవుని వాక్యమే నిన్ను బ్రతికించేది, బాధలలో నెమ్మది కలుగ చేసేది. ఆమెన్. నా ప్రభువుతో నేను ఇలా చెప్పగలను, ప్రభువా, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించి ఉన్నది. నిజమే, ఆయన దుడ్డు కర్ర అనగా ఆయన యొక్క చేతితో పట్టుకొనినటువంటి ఎటువైపు అయితే చూపిస్తాడో అటువైపుగా నీవు ప్రయాణము చేసిన ఎడల, ప్రయత్నము చేసిన ఎడల నీకు మేలు కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చేపలు పట్టువారిని చూసి ఇంకొంచెం లోతుగా ముందుకు వెళ్ళి వలలు వేయండి, మీరు విస్తారమైనటువంటి చేపలు పడతారనే దేవుడు దుడ్డు కర్ర అయినటువంటి తన వాక్యమును, మాటలను పలికిన ఎడల వారు అలాగునే దేవుని మాట విని లోనికి వెళ్ళి వలలు వేసినప్పుడు వారు ఆ రోజంతా ప్రయాసపడినను ఒక్క చేప పట్టలేదు. దేవుడు ఎప్పుడైతే తన చెయ్యి అయినటువంటి దుడ్డు కర్రను చూపించి అక్కడ వేయండి, మీరు విస్తారమైన చేపలు పడతారని సెలవిచ్చినప్పుడు వారి జీవిత కాలంలో ఎప్పుడూ పట్టలేనన్ని చేపలు వారు పట్టి ఉన్నారు. వారి వలలు పెకిలింపబడేటట్లుగా విస్తారమైనటువంటి చేపలు పట్టి ఉన్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన దుడ్డు కర్రయు దండమును మనకు ఆదరణ కలిగించేదిగా ఉన్నది. దండము అనగా దేవుని వాక్యములు, కట్టడలు, దేవుని ఆజ్ఞలను మనము పాటించినట్లయితే మనకు ఆదరణ కలిగించేవిగా, సుఖశాంతులతో జీవనము గడిపే విధముగా దేవుడు చేసి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన దుడ్డు కర్రయు దండమును మనలను ఆదరించునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువును మనము స్థిర హృదయముతో హత్తుకొని ఉండాలి. అంతేకాని మనలో అవిశ్వాసము పెట్టుకొని ఎడల, మనలో స్థిర హృదయము లేని ఎడల మనకు ఏ విధమైనటువంటి కార్యములు జరగవు. మన బాధలలో మనకు నెమ్మది కలుగదు. ఆయన మనలను ఆదరించడు, మనము బ్రతికి ఉండము. ఎందుకంటే మనలో ఎప్పుడైతే అవిశ్వాసము మన హృదయంలో వచ్చి ఉన్నదో మనము పతనమునకు దగ్గర ఉన్నామని అర్థము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని ఉన్నట్లయితే, నీ హృదయములో స్థిరత్వము కలిగి ఉన్నట్లయితే, నిజమైన దేవుడు యేసు క్రీస్తే. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. నా శ్రమలలో నుండి, నా బాధలలో నుండి తప్పించువాడు, నాకు నెమ్మది కలుగచేయువాడు, నన్ను బ్రతికించువాడు ఈయనే అని నీవు నిశ్చయముగా ఈయనను స్థిర హృదయముతో నమ్మకముగా ఆరాధించిన ఎడల దేవుడు నీకు సమస్తమును దయచేసే దేవునిగా ఉన్నాడు. నీ తలను ఎత్తువానిగా ఉన్నాడు. నీ శత్రువుల పైగా నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించువానిగా ఉన్నాడు. నిన్ను అప్పు తీసుకొని వానిగా కాదు గాని ఇతరులకు అప్పిచ్చువానిగా ఆశీర్వదించబోచున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈ వాక్యమును, ఈ వాగ్దానమును నమ్మినట్లయితే, ప్రభువును స్థిర హృదయముతో నీవు హత్తుకొని ఉండిన ఎడల, దేవుడు సమస్తము నీకు చేయుటకు, నిన్ను ఆశీర్వదించుటకు, నిన్ను ప్రేమించి దీవించి నిన్ను ఉన్నత శిఖరములపైకి ఎక్కించుటకు సిద్ధముగా ఉన్నాడని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.